హలో ఫ్రెండ్స్, వీక్లీ టెక్ ఎపిసోడ్ 9 లో ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు ఉన్న న్యూస్ ఏంటంటే ఫిబ్రవరి 2 బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత మొబైల్ మార్కెట్ లో రియాక్షన్ చూసాం. ఇక్కడ విషయం ఏంటంటే మన గవర్నమెంట్ లోకల్ మ్యానుఫ్యాక్చర్ కి సబ్సిడీ ఇచ్చింది, కానీ ఇంపోర్ట్ లో 1% కూడా తగ్గించలేదు. దీనివల్ల ఫ్యూచర్ లో ఫ్లాగ్షిప్ మొబైల్ కి 2% పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఎవరైనా మొబైల్ కొనాలి అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. వన్స్ మనకి ట్యాక్స్ పెరిగిన తర్వాత మీరు మొబైల్స్ కొనాలనుకున్నా సరే రేట్లు ఆల్రెడీ పెరిగే ఉంటాయి. అలానే సేమ్ డే మనకి సామ్సంగ్ S26 అల్ట్రా నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదే మనకి ఫిబ్రవరి 2 వీళ్ళు టీజర్ అయితే లాంచ్ చేశారు. ది ఏఐ బీస్ట్ ఈస్ కమింగ్ అనే ట్యాగ్ లైన్ తో వీళ్ళు వీడియోని రిలీజ్ చేశారు. దీంట్లో మనకి 200 మెగాపిక్సెల్ ఉంటుంది. అలానే 150x హైబ్రిడ్ జూమ్ గురించి కూడా వీళ్ళు హింట్ ఇచ్చారు. నేను ఆల్రెడీ సామ్సంగ్ S26 అల్ట్రా గురించి ఫుల్ వీడియో చేసి మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఫిబ్రవరి 3 వివో నుంచి X200 మొబైల్ మనకి ఇండియాలో లాంచ్ అయింది కదా, అది ఫుల్ ట్రెండింగ్ లో అయితే ఉంది. అదేంటంటే దీని బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది మనకి డైమండ్ 9400 చిప్ సెట్ వచ్చింది కదా, బట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ లో ఐఫోన్ 17 Pro కూడా వెనక్కి నెట్టిందంట. మీలో ఎంతమంది X200 మొబైల్ తీసుకున్నారో కామెంట్ లో పింక్ చేయండి. సేమ్ డే మనకి వన్ ప్లస్ నుంచి ఒక లీక్ అయితే వచ్చింది. వన్ ప్లస్ 13R మోడల్ మార్చ్ నెలాఖరున మన ఇండియాలో రాబోతుందంట. ఇందులో మనకి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 తో వస్తుంది. వన్స్ ఇది రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్లో తప్పకుండా దీని ఫుల్ వీడియో అయితే చేస్తాను. అలాగే ఫిబ్రవరి 4 ఐక్యూ నుంచి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ జరిగింది. ఐక్యూ 15 అల్ట్రా చైనాలో అయితే లాంచ్ అయింది. ఇందులో మనకి 7400 బ్యాటరీ పవర్ అయితే ఉంది. దాంతో పాటు ఇది మనకి ఫిబ్రవరి 24 మన ఇండియాలో లాంచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వాట్సాప్ నుంచి ఒక క్రేజీ న్యూస్ అయితే బయటకు వచ్చింది. మీరు ఏదైనా వాయిస్ నోట్ డిఫరెంట్ లాంగ్వేజ్ పర్సన్ కి పంపించినప్పుడు ఇది ఆటోమేటిక్ గా వాళ్ళ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అవుతుందంట. ఇది మనకి ఫిబ్రవరి 4 రోల్అవుట్ అయితే అయింది. సో మీకు ఎవరికైనా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా ఫిబ్రవరి 5 సామ్సంగ్ నుంచి A07 మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది. 14,999 కి వస్తుంది. 6000 mAh బ్యాటరీ, అలాగే మనకి 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే గూగుల్ జెమినీలో జస్ట్ మీరు ఏదైనా టాపిక్ ని సెలెక్ట్ చేసుకొని దానికి చెప్తే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని 30 seconds లో క్రియేట్ చేసి మీకు ఇస్తుంది. అలాగే యాపిల్ నుంచి మనకు ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి రాబోయే ఐఫోన్ 18 Proలో సాలిడ్ స్టేట్ బ్యాటరీ వాడుతున్నారంట. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫోన్ వెయిట్ కూడా తగ్గుతుంది. అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా 20% అయితే పెరుగుతుంది. ఓక్లే మీటా ఏఏ గ్లాసెస్ ఆల్రెడీ ఫిబ్రవరి 6 సేల్ అయితే స్టార్ట్ అయ్యాయి. దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్ ని కూడా పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటుంది. ఇంకా రియల్మీ నుంచి రిలీజ్ అయిన P4 పవర్ మొబైల్ అయితే వాటి సేల్స్ ని 1 మిలియన్ యూనిట్ అయితే దాటిందంట. ఇందులో మనకి 10,001 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంది. సో మీలో ఎంతమంది ఈ మొబైల్ కొనుక్కున్నారో కామెంట్ లో పింక్ చేయండి. ఇంకా జియో నుంచి 6G నెట్వర్క్ ట్రయల్స్ ను కూడా మన ఇండియాలో సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. ఇది 5G కంటే 100 రెట్లు క్లైమ్ చేస్తుందంట. లాస్ట్లీ సైబర్ స్కామ్ అలర్ట్ నుంచి మన ఇండియాలో ఒక కొత్త రకమైన స్కామ్ అయితే స్టార్ట్ అయిందంట. అదే ఏఐ వాయిస్ క్లోనింగ్ అని చెప్పేసి. దీని గురించి మన గవర్నమెంట్ కూడా ఒక ఇష్యూ పాస్ చేసింది. సో మీకు ఎవరికైనా అన్నోన్ కాల్స్ వస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు ఈ వారం అప్డేట్స్ అయితే ఎలా ఉన్నాయి. సో మీకు దీంట్లో ఏ అప్డేట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై బై.